చనిన నాలుల తెనుగు కత్తులు సానబెట్టిన బండ ఈ పెనుగొండ కొండ. రంధ్రముల ప్రవహించు శత్రు రక్తధారల తరవి తెంచిన కరితి నీలపు దండ ఈ పెనుగొండ కొండ అని రాళ్లపల్లి వారు అన్నట్టు తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య సేనలు ఓటమి చవిచూచిన తరువాత పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి అనేక యుద్ధాలు జరిగాయి. కృష్ణరాయల మరణం తరువాత మూగబోయిన సాహితీ భువన విజయం, పెనుకొండ సాహితీ గగన్మహల్ నందు ప్రబంధ సాహిత్య పునరుజ్జీవనం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, తల్లికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్య చరిత్రను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. తల్లికోట యుద్ధంలో విజయనగర సేనలు ఓడిపోయినంత మాత్రాన విజయనగర సామ్రాజ్యం అంతం కాలేదు. ఆ యుద్ధం తరువాత పెనుగొండ రాజధానిగా, ఆ తరువాత చంద్రగిరి రాజధానిగా, ఆ తర్వాత వెల్లూరు రాజధానిగా దాదాపు 116 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. తల్లికోట యుద్ధంలో రామరాజ మరణం, విజయనగర సైన్య హననం విజయనగర పౌరులను స్తబ్దులను చేసింది. ప్రజల మనసుల్లో ధైర్యాన్ని నింపగల మరియు రాజధాని రక్షణకు బలాలను కూడగట్టగల ఏకైక వ్యక్తి యుద్ధంలో చావు తప్పించుకున్న రామరాయల సోదరుడు తిరుమల రాయలు మాత్రమే. రాజధానిలో అంతఃపుర కుట్రల కారణంగా తిరుమల రాయలు తన మరియు తన సోదరుల భార్యాపిల్లలను తీసుకొని 100 మిలియన్ల స్టెర్లింగుల కంటే విలువైన బంగారం, వజ్రాలు, రత్నరాసులు, సామ్రాజ్య నాణాలు, ఇతర వస్తు సంపదను 1500 ఏనుగులపై నింపుకొని కారాగారంలో ఉన్న చక్రవర్తి సదాశివరాయలను వెంటబెట్టుకొని రాజధానిలోని కులీనులు వెంటరాగా పెనుగొండ కోటను చేరుకున్నారు. తిరుమల రాయలు పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించాడు. ఆ క్రమంలో తల్లికోట యుద్ధం నుండి తిరుమల రాయలు పెనుగొండ సింహాసనం అధిష్ఠించేంత వరకు అనగా 6 సంవత్సరాలు నిరంతరము యుద్ధాలు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించగలిగారు. ఆ క్రమంలో జరిగిన యుద్ధాల చరిత్రను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. తిరుమల రాయలు పెనుగొండలో నిలుదొక్కునే ప్రయత్నంలో ఉండగానే ఒక ఉపద్రవం వచ్చిపడింది. యుద్ధములో మరణించిన రామరాయలకు శ్రీకృష్ణదేవరాయల పుత్రిక తిరుమలాదేవికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయల మనుమడైన పెద్ద తిరుమలుడు తన తండ్రి స్థానంలో సదాశివరాయలతో సహపాలనకు తన పినతండ్రి తిరుమలరాయల కంటే తనకే ఎక్కువ హక్కు కలదని భావించాడు. అందులో భాగంగా పెనుగొండ సింహాసనం అధిష్ఠించడానికి ఆదిల్షా సహాయం కోరాడు. తన రాజ్య విస్తరణకు ఉపయోగపడుతుందన్న ఆశతో ఆదిల్షా అందుకు సమ్మతించాడు. రామరాయల కుమారుడైన పెద్ద తిరుమలుని పెనుగొండ సింహాసనంపై కూర్చోండబెట్టడానికి ఆదిల్షా ఆనేగొందిపై దండెత్తాడు. అప్పుడప్పుడే పునర్నిర్మితమైన పెనుగొండ కోటపైకి ఖసర్ఖానును దండెత్తి ముట్టడి చేశాడు. విజయనగర సామ్రాజ్య దురదృష్టాల నుండి లాభం పొందాలన్న ఆదిల్షా కన్న కలలను అత్యంత సమర్థుడైన పెనుగొండ దుర్గాధ్యక్షుడైన సవరం చెన్నప్ప నాయకుడు అతన్ని ఓడించి పారద్రోలాడు. ఇదిలా ఉండగా బిజాపూర్ రాజ్యంపై నిజాం షా దండయాత్ర చేయగా ఆదిల్షా ఆనేగొందిని వదిలి వేగంగా పారిపోయాడు. ఆదిల్షాతో యుద్ధము చేస్తున్న నిజాం షా, కుతుబ్ షాలతో తిరుమల రాయలు చేతులు కలిపి ఆ ఒప్పందములో భాగంగా తన కుమారులలో ఒకరికి 10,000 సైన్యాన్ని ఇచ్చి ఆదిల్షాపై యుద్ధానికి పంపాడు. ఆ విధంగా తిరుమల రాయలు విజయనగర సామ్రాజ్యము నుండి శత్రు భూభాగాలలోనికి యుద్ధాన్ని తీసుకువెళ్ళగలిగాడు. అంతలోనే మరొక సంఘటన జరిగింది. గోల్కొండ సుల్తానులతో తమ విభేదాలను పరిష్కరించుకొని ఆదిల్షా తన శత్రువులతో చేతులు కలిపి తనపై యుద్ధము చేసిన తిరుమల రాయలపైకి దండెత్తాడు. అందులో భాగంగా
క్రీస్తు శకము 1568లో ఆదోనిపై ఆదిల్షా దండెత్తాడు. అదే సమయంలో పెనుగొండ నుండి ఆదోనికి సహాయం అందకుండా అడ్డుకోవడానికి మాలిక్ ఖాన్ను సైన్యంతో పెనుగొండపైకి పంపాడు. పెనుగొండను ముట్టడించిన మాలిక్ ఖాన్ను సవరం చెన్నప్ప ఓడించి తరిమేశాడు. మొహమ్మదీయుల ప్రమాదం తప్పించుకున్నప్పటికీ ఆదోని కోటను పోగొట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ఆదోని వంటి కోటలను పోగొట్టుకున్నప్పటికీ తిరుమల రాయలు సామ్రాజ్యంలో అధిక భాగాన్ని అవిచ్ఛిన్నంగా నిలపగలిగాడు. విజయనగర సామ్రాజ్యాన్ని విజయవంతంగా పునరుద్ధరించినందున కర్ణాటక సామ్రాజ్య జీర్ణోద్ధారకుడను బిరుదును పొందాడు. అప్పటికే చక్రవర్తి సదాశివరాయలు మరణించినందున క్రీస్తు శకము 1570 సంవత్సరంలో పెనుగొండ సార్వభౌముడుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. పట్టాభిషేక సమయానికే వృద్ధుడైన తిరుమల రాయలు 11 నెలలకే ప్రజా జీవితం నుండి విశ్రాంతి తీసుకున్నాడు. తను విశ్రాంతి తీసుకునే సమయానికి ముందే రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించి వాటిని తన 3 కొడుకుల అధీనంలో ఉంచాడు. ఈ ఏర్పాటు ప్రకారం అతని పెద్ద కొడుకు శ్రీరంగరాయలు పెనుగొండ రాజధానిగా తెలుగు ప్రాంతాలకు పాలకుడయ్యాడు. రెండవ కుమారుడు రామరాయలు శ్రీరంగపట్నం రాజధానిగా కన్నడ ప్రాంతానికి రాజయ్యాడు. కాగా చిన్న కుమారుడు వెంకటపతి తమిళ దేశానికి రాజప్రతినిధి అయి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుండి పాలన సాగించాడు. కృష్ణదేవరాయల మరణంతో మూడువారిన ప్రబంధ సాహిత్యం తిరుమల రాయల కాలంలో మరలా చిగురించింది. తిరుమల రాయల ఆస్థానములో రామరాజభూషణుడు, భట్టుమూర్తి, అయ్యలరాజ రామభద్రుడు అను వారితో పాటు అనేక మంది కవులు తిరుమల రాయల ఆస్థానంలో ఉండేవారు. ఆ విధంగా విజయనగర సాహితీ వైభవానికి పెనుగొండ చివరి మజిలీగా నిలిచిపోయింది. తిరుమల రాయల తర్వాత విజయనగర సామ్రాజ్యం మరో 100 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఆ చరిత్ర గురించి తరువాతి భాగాల్లో చర్చించుకుందాం.